హోలీ అంటే వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా అందరూ ఈ పండుగ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉట్టి కొడతారు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ పండుగ జరుపుకుంటారు. కానీ కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుల్లూరు గ్రామస్తులు ఈ పండుగ విభిన్నమైన ఆచారం పాటిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా హోలీ పండుగ రోజు అక్కడంతా జంబలకడి పంప మాదిరిగా ఉంటుంది. పురుషులు మహిళల వేషధారణలోకి మారిపోతారు. చీరలు కట్టుకునే ఆభరణాలు పూలతో సింగారించుకుంటారు. ఊరి రూపురేఖలే మారిపోతాయి. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మగవాళ్లు తమ మగసిరి పక్కన పెట్టి మగువులుగా మారిపోతారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం వెనుక ఈ గ్రామస్తులకు ఒక బలమైన నమ్మకం ఉంది. ఇక్కడ నెలకొన్నటువంటి రతి మన్మధుల స్వామి వారు ఇక్కడ ఏంటి అంటే విశేషత ఏంటి అంటే ఇక్కడ పాల్గొన శుద్ధ దశమి రోజున ఈ రతి మన్మధ విగ్రహాలనే బయటకు తీస్తారు. ఆ రోజు నుంచి 7 రోజుల పాటు ఈ యొక్క పండుగని ఘనంగా చేసుకుంటారు. ఎస్పెషల్లీ ఎప్పుడు అంటే పౌర్ణమి తర్వాత పాడ్యమి రోజున ఈ పండుగ అనేది ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామస్తులు వారి ఇంటి నుంచి మొక్కులు తీర్చుకోవడానికి పురుషుడు ఆడ వేష రూపంలో వచ్చి మొక్కులు తీర్చుకుంటారండి స్వామివారికి. ఎందుకు మొక్కులు తీర్చుకుంటారంటే ఇక్కడ ఉన్నటువంటి మన్మధుల స్వామికి స్త్రీ అంటే ఎంతో వ్యాహంతో ఉంటారు కాబట్టి ఆ వ్యాహంతో వచ్చి చీర కట్టుకొని ఆ యొక్క మొక్కును అర్పిస్తారు. ఇంకో కొంతమంది ఏంటంటే సంతానం కాని వాళ్ళు, అనారోగ్యంతో బాధపడేవారు, వారి యొక్క ఆరోగ్యం బాగైన తర్వాత ఈ విధంగా కృతజ్ఞత భావంతో దేవుడికి కొంతమంది చూపించుకుంటారు. ఇంకా కొంతమంది ఏంటి అంటే నేను నా కుటుంబము అన్ని విధాలుగా బాగుండాలి అనే ఉద్దేశంతో కూడా కొంతమంది ఈ మొక్కలను కూడా తీర్చుకుంటారు. ఈ సందడంతా ఆ ఊరి క్షేమం కోసమే. కేవలం సరదా కోసం చేస్తున్న వేషధారణ కాదు ఇది. ఊరికి కీడు జరగకూడదనే భయంతో కూడిన భక్తి. 100 ఏళ్ల క్రితం మొదలైన ఈ సాంప్రదాయం నేటికి అనుమాత్రం కూడా తగ్గలేదు. హోలీ రోజున మగవాళ్ళు ఇలా ఆడవేషం వేయకపోతే గ్రామానికి అరిష్టమని, పంటలు పండవని, రోగాలు వస్తాయని వీరు నమ్ముతారు. అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి మగాడు ఇక్కడ ముత్తైదువులో ముస్తాబవ్వాల్సిందే. ఆదోని మండలంలో కల్ డిస్టిక్. ఇది సాంప్రదాయంగా 100 సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. ఈ సాంప్రదాయం అంటే వాళ్ళు కోరికలు బట్టి, అంటే వాళ్ళు ఏదైనా ఇది జ్వరం జరగడానికి ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళ కోరికలు బట్టి వాళ్ళు ఆడవేషం వేసుకుంటా ఇదే సాంప్రదాయం ఇట్లే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళ కోరికలు బట్టి పోతూ ఉన్నాయి. చూడండి, ఇక్కడ సుమారు ఒక 2000 మంది ఇక్కడ ఓటర్లు ఉన్నా కూడా సుమారు 1000 మంది దాకా వేషాలు వేస్తారండి. ఇక్కడ వాళ్ళ కోరికలు బట్టి వేస్తారు ఉంటారు. దాన్ని లేదండి, మేము వేసేదానికి ఇప్పుడు 10 సంవత్సరాలు అయిందండి. మేము ఆదోనిలో ఉంటాము. మాది సంగమేశ్వర సీట్స్ ఆదోని, సోమనాథ్ సీట్స్ ఆదోని. మేము అక్కడ ఫర్టిలైజర్ షాపు. మేము ఇక్కడ ఇదే ఊరే పుట్టి ఇదే ఊరే. మేము వేసే 10 సంవత్సరాలు చేస్తున్నాము. 300 సంవత్సరాల నుంచి ఇది పండుగ ఇట్లే జరుగుతూనే ఉంది. మా తాత ముత్యాల నుంచి పండుగ జరుగుతుంది. ఇప్పుడు మేము మా కొడుకులు ముందర వచ్చే భవిష్యత్తు కూడా ఇట్లే జరుగుతుందని కూడా నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఈ పండుగలో ఎవరికి కులమతం భేదం లేదు. ఇంకోటి కులమతం భేదం లేదు, ఆడ మగ భేదం లేదు. మగవాళ్ళు ఆడవేషం వేసుకొని చీర కట్టుకొని బ్యాండ్ మేళంతో నైవేద్యం టెంకాయలు ఇస్తున్నారు దేవునికి. ఆ మగవాళ్ళు ఆడవేషం ఎందుకు వేస్తున్నారంటే ఏమో ఇంట్లో సంబంధించి గురించి ఆరోగ్య పరిస్థితి కానీ, ఇంట్లో పిల్లలు కాకుంటే కానీ, ఇంకా ఏమన్నా ఆర్థిక ఇబ్బంది ఉంటే కానీ అట్లా వచ్చి వాళ్ళు మొక్కుకొని పోతే ముందు వచ్చే సంవత్సరంలోకి మాకు తీర్చప్ప, మా కష్టాలు తీర్చప్ప అంటే ఆయన తీరిస్తే ఆయన వచ్చే సంవత్సరంలోపు తీర్చే కష్టాలు. మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ ఊరి నుంచి నగరాలకు వెళ్లి లక్షల జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఉన్నత ఉద్యోగులు సైతం ఈ పండుగ క్యూ కడతారు. ప్యాంటు సూటు వేసుకునే బాబులు సైతం సొంతూరికి రాగానే వాటన్నింటినీ వదిలేసి చీర కట్టి భక్తితో పూజలు చేస్తారు. హోదా ఏదైనా, చదువు ఏదైనా సరే గ్రామ కట్టుబాటు ముందు తల వంచాల్సిందే అని వీరు నిరూపిస్తున్నారు. రతి మన్మధుల ఆలయానికి వెళ్లి నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఆడవేషం వేస్తేనే ఊరు సుభిక్షంగా ఉంటుందని, సంతానం కలుగుతుందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని వీరి ప్రగాఢ విశ్వాసం. నేను ఆదరణ నుంచి వచ్చినప్పుడు
మాది ఇదే ఊరు. అంటే చిన్నప్పుడు మా తాత కాలం నుంచి చేస్తున్నాము. అందుకే కోరికలు కోరుకున్నారు. ఆరోగ్య సంస్థలు, చదువైనా, పదపరంగా ఏదైనా కానీ కోరికలు నెరవేరుతాయని చేసుకుంటారు. మనసులో అనుకున్నవి దేవుని కోరుకుని చేస్తున్నారు. ఈ విషయం అదే తాతల కాలంగా వస్తున్న ఈ పరిపాలన చేస్తున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగినా, దేశం ఎంత పురోగమించినా తమ మూలాలు, నమ్మకాలు గౌరవించడంలో పల్లెలే ముందుంటాయని సంతకిలో నిరూపిస్తోంది. హోదా ఏదైనా, చదువు ఏదైనా ఊరి మేలు కోసం చీరకట్టి మొక్కులు తీర్చుకుంటున్న ఈ వింత ఆచారం ఆశ్చర్యపరిచినా అది వారి అచంచల విశ్వాసానికి ప్రతీక. పాతాళానికి పోతున్న విలువల మధ్య 100 ఏళ్ల నాటి సాంప్రదాయం నేటికీ మోస్తున్న ఈ గ్రామస్తులు మూలాలు మాత్రం మర్చిపోలేదు.